కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నీట్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి నీట్ ఎగ్జామ్ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి అన్నది గమనించిన కలెక్టర్ వాటి ఫుటేజ్ల ఆధారంగా నిర్ణీత సమయంలోనే ప్రశ్న పత్రాలను తెరిచారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్నారు. బయోమెట్రిక్ హాజరు సేకరణలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కాపీయింగ్, పేపర్ లీక్ అవకాశం లేకుండా పరీక్షా కేంద్రంలోని ఆయా గదుల వద్ద ఏర్పాటు చేసిన జూమర్లను, త్రాగునీటి వసతి, ప్రథమ చికిత్స వసతులతో కూడిన ఏఎన్ఎం బృందాలు అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు. అభ్యర్థుల అడ్మిట్ కార్డు, ఆధార్ వంటి గుర్తింపు కార్డులతో సరిచూసుకున్న మీదటే మెయిన్ ఎంట్రన్స్ వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించడం జరిగిందని పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఎగ్జామ్ హాల్ లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. కలెక్టర్ ఆయా పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ అభ్యర్థులకు అందుబాటులో ఉంచే సదుపాయాలను గమనించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఎన్టీఏ నిర్దేశించిన నిబంధనలను తూచ తప్పకుండా అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్ష జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్ష సమయం ముగిసేంత వరకు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని, ఆన్సర్ షీట్స్, ఎగ్జామ్ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా జిల్లాలో నీట్ పరీక్షకు 86.55% మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. 3,459 మంది అభ్యర్థులకు గాను 2,994 మంది పరీక్ష రాయగా 465 మంది గైర్హాజరయ్యారని వివరించారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా నీట్ పరీక్ష జరిగాయన్నారు. కట్టుదిట్టమైన పోలీసు భద్రతల నడుమ ఆయా రూట్ల వారీగా ప్రశ్నపత్రాలు, ఇతర సామగ్రిని పరీక్ష కేంద్రం తరలించారు. అన్ని కేంద్రాల వద్ద 164 నిషేధాజ్ఞలు అమలు చేస్తూ జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. మీటింగ్ లో ఎవరు కూడా ఉంది మొత్తం లేవు, కొన్ని ఉన్నాయి. మెడికల్ ఎమర్జెన్సీ కొంచెం చలి వాటర్ కూడా పెట్టి, డిహైడ్రేషన్లో మీరు వేడి వాటర్ ఇస్తే ఇంకా డిహైడ్రేషన్ అవుతుంది. ఆల్వేస్ కీప్ డిహైడ్రేషన్లో కోల్డ్ వాటర్. నిర్మల్లో కూడా లేదు. హైదరాబాద్ ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇద్దరిని పెట్టారు.
నిజామాబాద్ నగరంలో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనుపల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపదలో యోగా ఒకటని అర్బన్ ఎమ్మెల్యే ధనుపల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యోగాతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా మనిషి వ్యక్తిత్వం, ఆలోచన విధానం, సమాజం, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా బలపరుస్తుందన్నారు. ఆధునిక కాలంలో చాలా మంది యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం, బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని కాపాడుకొని భావిస్తున్నారని తెలిపారు. మనిషి శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయాన్ని సాధించడమే యోగా అసలు లక్ష్యమని పేర్కొన్నారు. మనిషి సాంకేతిక ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మానసిక ప్రశాంతత కోల్పోతున్నారని, ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఔషధంలో పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ ఆఫీసర్ గంగాదాస్, మేర యువ భారత్ సమన్వయకర్త రమేష్, డివైఎస్ఓ పవన్ కుమార్, యోగ గురువులు ప్రభాకర్, సిద్ధిరాములు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. త్రీ టైమ్స్ అయిన వాళ్ళు రిలాక్స్ అవ్వండి. 1 చెవులకు టచ్ అయి ఉండాలి. చేతులు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో, స్ట్రెచ్చింగ్ ఎక్కడ ఉందో దానిపైన అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫుల్గా బ్లడ్ ఫ్లో అవుతుంది. లేజినెస్, బద్ధకం వెళ్ళిపోతుంది. రిలాక్స్ డౌన్, రిలాక్స్. మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ ఫుల్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ లెగ్ చేంజ్. సైడ్కి ఉండాలి, మోకాలు సైడ్కి ఉండాలి. వెరీ కాన్సన్ట్రేషన్. ఎక్కడైనా ఒక బిందువుని చూస్తుండాలి. ముందర ఏదైనా ఒక వస్తువును, ఒక బిందువును చూసి కొద్దిసేపు. నెక్స్ట్ కాలు ముందుకు చెప్పండి. భుజంగాసన. చేతులు భుజాల పక్కన, కాలు కల్పించండి. శ్వాస పీలుస్తూ స్లోగా లేపండి. 1. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఆసన. ఆరోగ్యము, సౌభ్రాతృత్వము, వికాసము సంపాదించుచు నా విధులను చక్కగా. దీన్నే మేలు అని అంటాము. కీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తికరణ శుద్ధిగా జరిగి అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందూర్ నగరంలో ఈరోజు ఎన్వైకే ఆయుష్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారి సూచనల మేరకు ఇక్కడ కలెక్టర్ ప్రాంగణంలో యోగా గురువుల ఆధ్వర్యంలో ఈరోజు యోగా సాధన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజలందరికీ మరియు ఇందూరు నగర యోగా గురువులకు పాదవందనము మరియు యోగా సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగా అనేది ఒక శారీరక దారిద్ర్యమే కాకుండా మనలో పాజిటివ్ వేవ్స్, మన ఆరోగ్యాన్ని, అన్ని రకాలైన రోగ నివారణ ఏంటిదంటే ఒక యోగా మాత్రమే. ఏదైతే భారతదేశం ఒకప్పుడు విశ్వగురు స్థానాన్ని మళ్ళీ పునర్వైభవం దిశగా తీసుకెళ్లే దిశగా 2015లో నరేంద్ర మోడీ గారు ఆయన అంతర్జాతీయ వేదికలో ఏదైతే 21 జూన్ రోజున యోగా దినోత్సవం చేయాలని ప్రకటించినప్పుడు అప్పుడు 177 దేశాలు దానికి మద్దతు తెలపడము, ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ అరబ్ కంట్రీస్ ఈ యోగాలో పాల్గొనడం, ఆ దేశ అధికారులు, పెద్దలు కూడా ఈ యోగాలో పాల్గొనడం జరుగుతుంది. యోగా చేద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఒక భారతదేశ నిర్మాణంలో మనం కూడా ఒక ఆరోగ్యకరమైన యోగాతో మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటూ దేశాన్ని ఆరోగ్యకరం దిశగా మనం అందరం కూడా సహకరించాలని, యోగా సాధన చేసి అందరం కూడా భవిష్యత్తులో ఎటువంటి రోగాల బారిన పడకుండా మన ఆర్థిక స్థితిని
పెంపొందించే దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్ కొట్టరమూరులో 2 తలలతో దూడ జన్మించడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు. పెరిగిట్ కొట్టరమూరులో గంగారం యాదవ్, అతని కుమారుడు గణేష్ యాదవ్ జీవనోపాధి కోసం గత 8 సంవత్సరాలుగా గేదెలను పెంచుతూ ఉపాధి పొందుతున్నారు. అయితే శనివారం ఒక గేదె ఈనే సమయంలో ఇబ్బంది కావడంతో పశు వైద్యాధికారులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన వైద్యులు గేదెకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా గేదె 2 తలలతో దూడకు జన్మనిచ్చింది. దీంతో ఆ పశు వైద్యులు ఆశ్చర్యపోయారు. యజమానితో పాటు వైద్యులు వారి సర్వీస్ లో ఇలా ఓ దూడ 2 తలలతో జన్మించడం ఇదే తొలిసారన్నారు. ఈ విషయం తెలియగానే కాలనీ నివాసులు వింత ఘటన చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు. గత 8 సంవత్సరాల నుంచి మేము బలరం మేపుతున్నాం, కానీ ఫస్ట్ టైం ఇట్లా మా ఇంటికాడ ఇట్లా 2 తలలతో దుడ్డ పెట్టడం. మార్నింగ్ నేను లేచి బర్రె అయింది చెప్పేసి చూసే వరకంటే అది మనం ట్రై చేసినా నాకు వెళ్ళలేదు. అదే నేను డాక్టర్కి ఫోన్ చేసిన, సరే ఇట్లా బర్రె దుడ్డు వెళ్తలేదు సార్ అని చెప్తే డాక్టర్ అతి స్పీడ్లో వచ్చేసి ఆ విధంగా వచ్చిండు. చూసినాం, చాలాసేపు ట్రై చేసినాం, 1 అవర్ ట్రై చేసినాం, వెళ్ళలేదు. ఇదేం చెప్పేసి బయటకు తీసిన వరకంటే చూసే వరకంటే తలలు 2 ఉన్నాయి దానికి. మేము డాక్టర్కి 20 years ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఇట్లా దుడ్డు ఇవ్వడం. దాన్ని మీకు ఎంచి మాకింది ఇట్లా పుట్టింది అన్నట్టు ఫస్ట్ టైం ఇట్లా మేము కూడా ఇవ్వడం. గత 8 సంవత్సరాలు చూస్తున్నాం, కానీ మా ఇంటికి ఇట్లా లేదు, ఫస్ట్ టైం ఇట్లా. ఇప్పుడు 10 రూపాయలు జమ చేసుకుంటే ఇది ఇంటి బర్రె అయితే మాకు ఫస్ట్ టైం ఇది పుట్టుడు. మేము ఏడా చూడలేము. మొత్తం బళ్ళు 180, 170 దాకా మేపినాం. ఆ బళ్ళల్లో మేము ఒక్కటి కూడా ఇట్లా చూడలేము. మా ఇంటిదే ఇట్లా అంటే మేపంగా ఇన్ని కానీ ఇట్లా చూడలేము. ఇదే ఫస్ట్ టైం 2 తలకాయలు పుట్టినాయి. ఆర్మూరు కోర్టు ప్రాంగణంలో జూనియర్ సివిల్ జడ్జి సరళరాణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్ బాపురెడ్డి పలు యోగాసనాలు వేసి చూపించారు. అనంతరం యోగా యొక్క ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ట్రెజరర్ రాజేందర్, జాయింట్ సెక్రటరీ నాగరాజు, ఏపీపీ రామకృష్ణ, న్యాయవాదులు లోకభూపతి రెడ్డి, జక్కుల శ్రీధర్, వై గణేష్, బాబాగౌడ్, కిరణ్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఓపెన్ జిమ్ ఆవరణలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. జిమ్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు చెత్త చెదారం తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా 59వ ఆదివారం హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఓపెన్ జిమ్ లో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతినిత్యం ఎంతో మంది ఈ జిమ్ లో వ్యాయామాలు చేస్తుంటారని వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా జిమ్ చుట్టూ పేరుకుపోయిన చెత్తను తొలగించామన్నారు. ఈ కార్యక్రమంలో వాగర్ అసోసియేషన్ సభ్యులు, కోటేశ్వర స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకే నిశాంత్, భట్టు సుమన్, జహీర్, కుతాడి తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు ఆర్మూర్ హౌసింగ్ బోర్డులో గల ఓపెన్ జిమ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా మేము నిర్వహించే ఈ కార్యక్రమం 59వ వారము. ఎందుకంటే మేము ఒక లక్ష్యంతో ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేస్తూ ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక అవగాహన కలగాలి. మేము కూడా ప్రతి చెత్త చెదారాన్ని చెత్త బుట్టిలోనే వెయ్యాలి, అనవసరమైన ప్రజలు తిరిగే ప్రాంతాలలో వెయ్యొద్దు, దీనివల్ల అంటువ్యాధులు వ్యాపిస్తాయి. చూడండి, మేము పనిచేయంగా ఒక చిన్న పాము పిల్ల వచ్చింది. ఇలాగే చెత్త పెరగబోతుంటే ఆ పాము 1/2, 2/3 అలాగే పాములు తయారనుకోండి, ఈ ప్రాంతంలో ఎవరు సంచరించే అవకాశం ఉండదు. ఇదే శుభ్రంగా ఉన్నవాడితే ఇలాంటి పాములు కూడా ఏం రావు. కాబట్టి అందరూ కూడా మేము కోరుకున్నది ఒకటే, మన పరిసర ప్రాంతాలని మనం శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దానికి మేమందరం ఒక సమూహంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థలాగా ఏర్పాటు చేసుకొని ప్రతి గంట ఆదివారం నాడు 1 గంట అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి ఇక్కడ ఉన్న వాకర్స్ అన్నగారులు అందరూ మాకు సహకరించడానికి చాలా చాలా ధన్యవాదాలు. మాకు ఇలాగే ప్రత్యేకంగా సహకరిస్తే మేము ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయడానికి మాకు ఉత్సాహం కలుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ
ఇలాంటి అవకాశం ఇచ్చిన ఈ ప్రముఖులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. మరి ఇలా చేసిన సభ్యులందరూ కూడా మరి ముందుగా వారందరికీ అభినందన తెలియజేస్తూ మరి ఇట్లాగే యువత కూడా ముందుకొచ్చి మరి మన గల్లీని కానీ మన ఇంటి పరిసర ప్రాంతాలను కానీ శుభ్రంగా ఉంచుకుంటే ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది. మరి అట్లాగే ఇప్పుడు మున్సిపల్ వారికి నేను ఒక సూచన కూడా చేయగలుగుతున్నా. ఇంకోటి ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయింది, సీజనల్ వ్యాధులు వస్తాయి. కాకపోతే అన్ని గల్లీలలో బ్లీచింగ్ పౌడర్ దినం శుభాకాంక్షలు తెలియజేస్తాను. వేల్పూర్ మండలం పడగల గ్రామంలోని గ్రామ దేవతలకు గంగాజలాలతో అభిషేకం నిర్వహించారు. గంగా నీళ్ళు అనేది ప్రతి సంవత్సరం పెడతాము. మంచి వర్షాలు పడి వాటి పంటలు మంచిగా వండాలని గ్రామ దేవదేవతలకు అందరికీ గంగా నీళ్ళు తెచ్చి గ్రామ సంఘాలకి తెచ్చి మేము అన్ని గ్రామ దేవతల్ని కడగడం జరుగుతుంది. మాకు అప్పటిగా పురాతనం నుంచి ఆనవాయితీగా వస్తుంది, అదే జరుగుతుంది. మేము దాన్ని వేల్పూర్ మండల కేంద్రంలో విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈరోజు మన వేల్పూర్ గ్రామంలో మన విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మన తెలంగాణ జాతిపిత మన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ మన తెలంగాణ కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన సంఘంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొన్న మన సంఘ సభ్యులందరికీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. పట్టణంలో గల క్షత్రియ ఫంక్షన్ హాల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని విద్యానగర్ యోగా కమిటీ మరియు పతంజలి యోగా మిత్రుల ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్కే ఆర్ము సమాజ్ అధ్యక్షుడు రెడ్డి ప్రకాష్ మాట్లాడుతూ యోగా మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యోగా సాధకులు సుమారు 100 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 9 left, 10, 11, 12, 37, 2, 3, 4 left, 5, 6, 7, 8, 9 left, 10, 11, 12, 39, 1, 2, 3, 4 right, 5, 6, 7, 8, 9 right, 10, 4 right, 5, 6, 7, 8, 9 right, 10. పట్టణంలో సిపిఐఎంఎల్ మాస్టర్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం ప్రక్కన గల న్యూ అంబేద్కర్ భవన్ లో కామ్రేడ్ డివి కృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా స్మారక ఉపన్యాసాలు ఉంటాయని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జరుగుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పార్టీని ఎట్లా మార్పులు చేస్తూ ముందుకు సాగాలి అంటే మన కార్యక్రమాలని కూడా సరి చేసుకొని ఇది ముందుకు సాగాలంటే అందరికీ ఉద్యోగాలు, చదువులు, అంటే ఒక మాటలో చెప్పాలంటే సమాజము, ముఖ్యంగా అసమానతలు లేనటువంటి సమాజము, ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేటటువంటిది కాకుండా అందరూ సమానమే దేశంలో అనేటటువంటిది, ఉన్నోళ్ళు పేదలు ధనికులు అనేటటువంటిది లేనటువంటి ఒక నూతన సమాజము ఏర్పు కోసం
మార్పు కోసం, ఏర్పాటు కోసం నిరంతరం కష్టపడ్డటువంటి వ్యక్తి, దానికోసము ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన 2022 26వ తారీఖు నాడు ఆయన మృతి చెందడం జరిగింది. అంటే నేటికి 4 సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో న్యూ అంబేద్కర్ భవన్లో ఈ సందర్భంగా స్మారక ఉపన్యాసాల్ని నిర్వహిస్తున్నాం. కావున పార్టీ శ్రేణులు, అదేవిధంగా పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రేయోభిలాషులు కనుక పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.